మేడం అయ్యా ఓకే హ్యాపీ ఈవినింగ్ ఎవ్రీవన్. నా పేరు తులసి. నేను 74 ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్. అండ్ ఇంకా నేను ఈపీఎస్ లని ఇంపాక్ట్ లో ఈపీఎస్ అలానే ట్రైన్ ద ట్రైన్ వర్క్ షాప్ మెంటర్ గా ఈపీఎస్ ఇన్ఛార్జ్ గా అట్లనే ఇప్పుడు ఇందులో మీకు యువన్ అకాడమీ ద్వారా పరిచయమైన రవి గారు నాకు ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు నేను రవి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలానే దస్తగిరి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈరోజు క్రియేటివ్ డే. క్రియేటివ్ అంటే ఏంటి? వాట్ ఈస్ క్రియేటివ్? ఎవరైనా చెప్పండి. హ్యాండ్ రైజ్ చేయండి, అన్నిటి ఆప్షన్ ఇస్తాను. హ్యాండ్ రైజ్ చేయండి. వాట్ ఈస్ క్రియేటివ్? హూ ఈస్ క్రియేటర్స్? తయారు చేయడం. తయారు చేయడం. ఇంకా క్రియేటివిటీ అంటే ఏంటి? తయారు చేయటం. అవునా? హూ ఈస్ క్రియేటర్స్? క్రియేటర్స్ ఎవరు? మీకు తెలిసిన క్రియేటర్స్ పేరు చెప్పండి. మీకు ఎవరి క్రియేటర్స్ పేరు నేమ్స్ తెలియదా? అవునా? గాడ్ ఈస్ క్రియేటరే కదా. ఎస్, అబ్దుల్ కలాం. వెరీ గుడ్. గాడ్ ఈస్ క్రియేటరే కదా. గాడ్ సృష్టించబట్టి, క్రియేట్ చేయబట్టి మనందరం భూమి ఆకాశం అన్ని సృష్టించబట్టి మనందరం ఈ ప్లేస్ లో ఉన్నాం. అవునా? అవును కదా? అంతేనా? అట్లానే పేరెంట్స్ క్రియేటర్సే కదా. పేరెంట్స్ కూడా క్రియేటర్సే. వాళ్ళకి మనం చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకు అని అంటే వాళ్ళు ఏం కావాలన్నా మనకి అన్ని చేసి పెడతా ఉంటారు. వాళ్ళ సాయశక్తుల కొన్ని ఇవ్వలేదు అని అంటే వాళ్ళు మీకు అవసరమైన ఏమో తెలుసుకుని ఇస్తారు తప్ప అన్ని ఏ ఏజ్ లో అవసరమైన ఆ ఏజ్ లో ఇస్తుంటారు తప్ప వాళ్ళు ఇవ్వకూడదు ఇవ్వలేక అని కాదు. ఏ ఏజ్ లో ఏం అవసరాలో అవి తెలుసు వాళ్ళకి. అలా వాళ్ళు తీరుస్తూ ఉంటారు. అలా వాళ్ళు క్రియేటర్స్. అవునా? ఇంకెవరు క్రియేటర్స్? ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, తను అబ్దుల్ కలాం, థామస్ అల్వా ఎడిసన్, సైంటిస్టులు, డాక్టర్స్. కొత్తగా ఎవరైనా ఏదైనా క్రియేట్ చేస్తే వాళ్ళని క్రియేటర్స్ అంటారు. అంతేనా? అవునా? కొత్తగా ఎవరైనా ఏదైనా క్రియేట్ చేస్తే వాళ్ళని ఏమంటారు? క్రియేటర్స్ అంటారు. టీచర్. సారీ అండి, కొంచెం ప్రాబ్లం ఉండే ఆపాను. క్రియేటర్స్ ఎవరో మనకు తెలిసిందనమాట. ఇప్పుడు క్రియేటివిటీ అంటే ఏంటి? వాట్ ఈస్ క్రియేటివిటీ? వాట్ ఈస్ క్రియేటివిటీ? చెప్తారా ఎవరైనా? కొత్తగా ఏదైనా తయారు చేయటాన్ని, ఇన్నోవేషన్ చేయటాన్ని క్రియేటివిటీ అంటారు. అంటే ఇప్పుడు మనం ఏదైనా కొత్తగా చేసాము అని అంటే దాన్ని క్రియేటివిటీ అంటారు. ఏం చేస్తాం మనం? వినాయక చవితి వస్తే అందరు ఏం చేస్తారు? కొత్తగా డిజైన్ చేస్తారు వినాయకుడిని ఎలా తయారు చేయాలి. అవును కదా? ఇప్పుడు శ్రావణ మాసంలో అమ్మవారిని ఎలా తయారు చేయాలి, ఇక అట్లా కొత్తగా ఎలా డిజైన్ చేయాలి అనేదాన్ని, న్యూగా ఎలా క్రియేట్ చేయాలి అనే దాని గురించి ఆలోచిస్తారు. అవును కదా? ఒక ఫెస్టివల్స్ కాకుండా మనం కూడా చదివేటప్పుడు కూడా మనం ఎలా నేర్చుకుంటే మనకి ఎట్లా
కొత్త కొత్త ఐడియాస్ తో మనం ఎట్లా చదువుకుంటే వస్తుందో అలా చదువుకుంటూ ఉంటాం. అవును కదా? అవునా? ఓకేనా? మీకు తెలిసిన క్రియేటర్స్ పేర్స్ చెప్పండి ఎవరైనా. ఇందాక తను అబ్దుల్ కలాం అని చెప్పారు. ఇంకా న్యూటన్, ఇంకా ఇంకా ఎలన్ మస్క్ మ్యామ్, ఎలన్ మాస్క్ ఏం చేశారు తను? వీడియో గేమ్స్ తయారు చేశారు మ్యామ్, వీడియో గేమ్స్. ఇంకా రాకెట్స్ లాంచ్ చేశారు మ్యామ్. ఓకే. న్యూటన్ మ్యామ్, న్యూటన్ ఏం చేశారు? గ్రావిటీ క్రియేట్. గ్రావిటీ. థామస్ గ్రావిటీ. ఎడిసన్ ఓకే. థామస్ అల్వా ఎడిసన్ ఏం చేశారు? లైట్ కనిపెట్టారు మ్యామ్. లైట్ కనిపెట్టారు. ఓకే. ఇది ఈ రోజు క్రియేటివ్ డే. మీరు చెప్పారు కదా, ఇదే కదా లైట్. ఎవరు కనిపెట్టారు? థామస్ అల్వా ఎడిసన్. ఫోన్ ఎవరు కనిపెట్టారు? అలెగ్జాండర్ గ్రహం బెల్. అవునా? ఇదేంటి కార్టూన్ నెట్వర్క్ ఉంది చెప్పండి ఎవరైనా. మూవీసా? మూవీసా? కాదు కదా. ఇక్కడ గ్రహం బెల్ ఫోన్ కనిపెట్టారు. అట్లా థామస్ అల్వా ఎడిసన్ బల్బుని కనిపెట్టారు. మరి ఇక్కడ కార్టూన్ నెట్వర్క్ అని ఎందుకు పెట్టారని చెప్పండి. వాల్ట్ డిస్నీ అని కూడా పెట్టాను. ఎందుకు? ఎందుకు? మనం ఇప్పుడు చూస్తున్నాం కదా కార్టూన్ నెట్వర్క్స్, కార్టూన్ మూవీస్ అన్ని చూస్తున్నాం కదా, అవన్నీ క్రియేట్ చేసింది థామస్ వాల్ట్ డిస్నీ. అర్థమైందా? వాల్ట్ డిస్నీ అనే అతను కార్టూన్స్ తయారు చేసి కార్టూన్స్ నుంచి ఈ మూవీస్ కానీ ఎపిసోడ్స్ కానీ ఆ కార్టూన్స్ తయారు చేసి మనకి కార్టూన్స్ తయారు చేసిన అతను. అందుకని వాల్ట్ డిస్నీ అతను పేరు మీద కూడా ఇప్పుడు ఛానల్ ఉంది. అవును కదా. అట్లా అంటే వీళ్ళందరూ ఏం చేశారు, కొత్తగా థింక్ చేశారు కాబట్టి వాళ్ళందరూ ఇవన్నీ కనిపెట్టగలిగారు. థామస్ అల్వా ఎడిసన్ ఉన్నాడు కదా, బల్బుని కనిపెట్టారు కదా, ఫస్ట్ టైం లోనే వచ్చేసింది అతనికి. ఫస్ట్ టైం బల్బు కనిపెడతాను అని అన్నా కానీ ఫస్ట్ టైం వచ్చేసిందా? మీరు ఇప్పుడు చదువుకుంటారు కదా, ఏదైనా క్వశ్చన్ చేసి ఒక సబ్జెక్ట్ చేసి చదువుకుంటా ఉంటారు. ఫస్ట్ టైం లోనే వచ్చేస్తుందా మీకు? బాగా ప్రాక్టీస్ చేసి హార్డ్ వర్క్ చేస్తే వస్తుంది. అలానే థామస్ అల్వా ఎడిసన్ కూడా 5,000 అబౌట్ టైమ్స్ తన ప్రాక్టికల్ ని సక్సెస్ అవ్వలేదు, ఫెయిల్యూరే అయ్యాడు తను. ఆఖరికి ఏమైందో తెలుసా? ఫెయిల్యూర్ అయినా గానీ తనకి సక్సెస్ రాలేదు. తన ల్యాబ్ ఏదైతే ఉందో అది కాలిపోయింది. బల్బు కనిపెట్టలేదు, కాలిపోయింది. మరి మనకు బల్బు ఎలా వచ్చింది? అయ్యో కాలిపోయింది అని ఊరుకున్నాడా? మనమైతే ఏం చేస్తాము అయిపోయిందని వదిలేస్తాం. కానీ క్రియేటర్స్ అలా చెయ్యరు. న్యూగా ఐడియా ఆలోచించి ఏదైనా సక్సెస్ సాధించాలి అని అనుకునే వాళ్ళు అలా చేయరు. ఏం చేస్తారు వాళ్ళు? మళ్ళీ రీడిజైన్ చేసుకుంటారు. మళ్ళీ ప్రయత్నం. ఎట్లా ప్రయత్నిస్తారు? రీడిజైన్, కొత్తగా ప్రయత్నం చేస్తారు. కొత్తగా ప్రయత్నం చేయటం ద్వారా వాళ్ళకి కొత్తగా ప్రయత్నం చేయటం వల్ల వాళ్ళు సక్సెస్ అవుతారు. అంతేనా? అవును కదా. అంటే మనమైనా కానీ ఇప్పుడైనా మనం ఏదైనా పని చేస్తున్నా లేకపోతే చదువుతున్నా ఏం చేయాలి? మళ్ళీ దాన్ని మనకి రావట్లేదని వదిలేయొద్దు. మనకి రావట్లేదు, హార్డ్ సబ్జెక్ట్ ఉంది అంటే వదిలేస్తారు. రావట్లేదని వదిలేయకుండా దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు సక్సెస్ ఇది ఆటోమేటిక్ గా వస్తుంది. ఓకే. నెక్స్ట్ సార్ ఇది దస్తగిరి సార్,
మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ జాయిన్ అవ్వండి. ఓకే మేడం. ఓకేనా? మళ్ళీ రీజాయిన్ అవ్వండి సార్, మీ దగ్గరే ఉంది కదా లింక్, రీజాయిన్ అవ్వండి. ఓకే మేడం. 5 or 10 minutes లో మళ్ళీ రీజాయిన్. అవును, అందరూ కూడా రీజాయిన్ అవ్వండి. ఓకే మేడం. ఓకే కదా? ఇతను ఎవరు? ఐజాక్ న్యూటన్ మ్యామ్. శాక్ న్యూటన్. ఏం చేశారు? ఏం చేశారు? గ్రావిటీని కనిపెట్టారు. గ్రావిటీని కనిపెట్టారు. ఇది కంప్యూటర్. కంప్యూటర్ ని ఎవరు ఇన్వెస్ట్ చేశారు? చార్లెస్ బాబేజ్. అలానే ఇంకా వీళ్ళు ఎవరు చెప్పండి? ఇప్పుడు హాట్ టాపిక్ అందరికి కదా. చంద్రయాన్ 3 ఇన్వెంటర్స్. చంద్రయాన్ 3 ఇన్వెంటర్స్ ఎవరు వాళ్ళు? శివానంద్, రీతు, వీళ్ళిద్దరేనా? ఇంకెవరన్నా అన్నారా? ఎవరి పేర్లన్నా తెలుసా? మోడీ. దానికి ఏం పేరు పెట్టారు? ఇస్రో. ఇస్రో అనేది మన రాకెట్లు కానీ ఏమైనా లాంచ్ చేసేదాన్ని ఇస్రో, అక్కడ వర్క్ చేసేదాన్ని, ఆ ప్లేస్ ని ఇస్రో అంటాం. కానీ ఇప్పుడు చంద్రయాన్ 3 చంద్రుడి మీద మనగా వెళ్ళింది కదా. చంద్రయాన్ 3, ఆ చంద్రయాన్ 3 దగ్గర ఒక ప్లేస్ దగ్గర ఆ ప్లేస్ కి నేమ్ పెట్టారు. ఏమని పేరు పెట్టారు? ఆదిత్య. ఏమని పేరు పెట్టారు తెలుసా? ఆదిత్య. అవును, ఆదిత్య కాదు, బెంగళూరు అనుకున్నారు. శివశక్తి అని పేరు పెట్టారు. శివశక్తి. అక్కడ ఏమైంది? చంద్రుడి మీద మన ముద్రలు పడ్డాయి తెలుసా? అది ఫ్లాగ్, అశోక చక్రం, 3 సింహాలు, 4 సింహాల గుర్తు, అవన్నీ పడ్డాయి కదా. వీళ్ళు ఎంత క్రియేటివ్ గా ఆలోచించి, ఆల్రెడీ ఒకటి చంద్రయాన్ 2 అనేది ఫెయిల్యూర్ అయింది కదా. ఫెయిల్యూర్ అయిపోయినా గానీ దాని గురించి మళ్ళీ 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 చేయబట్టి ఇప్పుడు చాలా మందికి దాంట్లో పేరు వచ్చింది. అవునా? సరే, మిగతా వాళ్ళంతా మ్యూట్ లో ఉండండి. మేడం చెప్పినప్పుడు వినండి. ఓకే, మిగతా వాళ్ళంతా మ్యూట్ లో ఉండండి. మేడం ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నప్పుడు ఆ టైం అప్పుడు అడగమంటారు కదా, అప్పుడు అన్మ్యూట్ అవ్వండి. ఎందుకంటే మీతో డిస్టర్బెన్స్ అవుతుంది కదా. భవ్యశ్రీ, అలేఖ్య, మీరు మ్యూట్ లో ఉండండి. ఓకే, రైట్ మేడం, కంటిన్యూ మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందులో ఒక 24 years అతను ఉన్నాడు తెలుసా. 24 years అతను ఇస్రోలో వర్క్ చేయడం అంటే చాలా కష్టం కదా. 24 years అతను ఎంత కష్టపడి ఎంత చేశాడు కదా. వాళ్ళ పేరెంట్స్ చాలా రిచ్ అయ్యి ఉంటే అలా చేస్తుంటారు కదా. అవునా? అవునా? చాలా రిచ్ అయి ఉంటే తనకి ఏమీ ప్రాబ్లమ్స్ ఏమి లేకపోయి ఉంటే కనుక తను అట్లా వెతుకుంటాడు. అంతే కదా. అవును కదా. కానీ వాళ్ళ అమ్మ హోటల్ నడిపేది బండి మీద. తెలుసా విషయం? వాళ్ళ అమ్మ బండి మీద హోటల్ నడిపేది. వాళ్ళ నాన్న ఆటో డ్రైవర్. తను ఇంజనీరింగ్ చేసి తర్వాత తనకి ఇంట్రెస్ట్ ఇస్రో ఇట్లా సైంటిస్ట్ అవ్వాలని ఇంట్రెస్ట్ తో తను 24 years కే ఈ చంద్రయాన్ 3లో వర్క్ చేశాడు. గ్రేట్ కదా. అంటే ఎంత కష్టపడి చదువుంటాడు. తన ఫ్రీ టైంలో తను వాళ్ళ మదర్ కి హెల్ప్ చేస్తూ కూడా. అర్థమైందా? తన ఫ్రీ టైంలో తన మదర్ కి హెల్ప్ చేస్తూ తను చదువుకున్నాడు. అలా మనం కూడా మన ఫ్రీ టైంలో ఇప్పుడు మన పేరెంట్స్ మనకి కనీసం ఇంట్లో వర్క్ కూడా చెప్పరు. కొంతమంది చెప్తారు. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు బాగా చదువుకోవాలి, చదువు మీద దృష్టి పెట్టాలని చెప్పి వాళ్ళకి ఏమన్నా పని చెప్తే వాళ్ళు దాని నుంచి డైవర్ట్ అవుతారు అని చెప్పి కొంతమంది పేరెంట్స్ పని చెప్పరు. కానీ మనం ఆ పనులన్నీ నేర్చుకోవాలి, చదువుకోవాలి, అన్ని చేయాలి. పేరెంట్స్ కి హెల్ప్ చేస్తూ మనం చేసే వర్క్ ఏంటి? చదువుకోవటం. మన పేరెంట్స్ చేసేది ఏంటి? మనని మంచిగా చూసుకోవటం, వాళ్ళు జాబ్ చేయటం, ఇంట్లో పని చేసుకోవటం, అలాంటివన్నీ వాళ్ళ పేరెంట్స్ చూసుకుంటారు. మనం మన చదువుని ఎంత క్రియేటివ్ గా ఎంత బాగా చదువుకుంటామో అలా చదువుకోవటం మన పని.
ఓకేనా? నెక్స్ట్ ఈయనెవరు చెప్పండి, ఓకే మ్యామ్. ఈయనెవరు చెప్పండి. డోంట్ నో మ్యామ్. సుభాషిమణి మ్యామ్. ఇక్కడ సుభాషిమణి కనిపించే మ్యామ్. ట్రైన్ ఏం ట్రైన్ చెప్పండి. వందే మాతరం ట్రైన్ మ్యామ్. సుధన్షు మణి. సుధన్షు మణి ఇతని ఏజ్ ఎంతో తెలుసా ఇప్పుడు? ఇతని ఏజ్ 59, 58 అప్పుడు దీన్ని స్టార్ట్ చేశాడు. తను 2 years లో రిటైర్ అయిపోతాను అని తెలిసి కూడా ఇది సక్సెస్ అవ్వకపోతే తన హిస్టరీలో ఫెయిల్యూర్ అనేది లేదు, ఇది ఫెయిల్యూర్ అనేది ఉంటది అని తెలిసి కూడా నాకు ఫెయిల్యూర్ వచ్చినా పర్లేదు, ఒకవేళ సక్సెస్ అయితే నేను నాతో పాటు ఇంకా ఉన్న వాళ్ళకి నా టీం కి సక్సెస్ అనేది వస్తది, కాబట్టి నేను సక్సెస్ అయి తీరాలి అని చెప్పి కష్టపడి తను రిటైర్డ్ టైంలో కూడా ఎంతో కష్టపడి వందే భారత్ ని సృష్టించారు. అంటే ఆ ఏజ్ లో కూడా వాళ్ళు ఎంత క్రియేటివ్ గా ఆలోచించారు, అర్థమైందా? Yes, ma'am. ఒకసారి ఫెయిల్యూర్ అయ్యారు, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఫెయిల్యూర్ అయ్యారు. అంటే ప్రతి పనికి కూడా కొన్ని ఫెయిల్యూర్స్ అనేవి ఉంటాయి, కానీ వాటిని మనం సాధించుకోవాలి, వాటిని మనం నెరవేర్చుకోవాలి. అంటే మనం కష్టపడాలి వాటిని చేయటం కోసం, ఆ పనిని చేయటం కోసం. మనం ఏదైతే గోల్ పెట్టుకున్నామో ఆ గోల్ ని ఇంట్రడ్యూస్ చేసుకోవటం కోసం, మనం ఆ గోల్ కి రీచ్ అవ్వటం కోసం మనం ఎన్నిసార్లు అయినా కష్టపడాలి. అలా క్రియేటివ్ గా ఆలోచించి మనం ఎలా చదువుకుంటే, ఎలా చేస్తే ఎట్లా ఉంటది అనేది అలా చేయాలన్నమాట. మీకు సౌండ్ వినిపిస్తుందా? Yes, ma'am. సౌండ్ వినిపిస్తుందా? Yes, No, ma'am. ma'am. ఓకే మేడం. తను ఎవరు? అబ్దుల్ 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 కలాం కలాం. రాకెట్ లాంచ్ చేసేటప్పుడు ఫస్ట్ ఫెయిల్ అయ్యారు. ఆ ఫెయిల్ అయింది, తర్వాత ఎలా సక్సెస్ అయింది, మొత్తం స్టోరీ ఉంటది, ఒకసారి చూడండి. Failure ma'am. to success. It was finally time for the launch. We had worked for 7 long years for this moment. The whole team waited anxiously as SLV-3, India's first satellite launch vehicle, was prepared for the launch. The countdown began. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Liftoff! The first stage performed to perfection. We stood spellbound, watching, our hopes soaring in the form of SLV-3. Suddenly, the spell was broken. The second stage went out of control, and the flight was terminated after 317 seconds. The rocket crashed into the sea, and all our hopes drowned with it. One moment there was magic, the next a feeling of utter hopelessness. This event came as a big shock to most of us. I felt angry and frustrated. A press conference was scheduled. The causes of the failure were to be discussed. I felt responsible for the crash, and a dread filled my heart. I knew that the press would be full of critics, waiting to blame my team and me. But my chairman, Professor Satish Dhawan, took the mic from me and answered all the questions confidently. His composure and his clarity of thought really